కొన్ని కొన్ని వీడియోలు చూస్తే నవ్వాగదండి. నవ్వుతూనే ఉంటాం. వెంకటకృష్ణ బాధ. వెంకటకృష్ణ అంటే మీకు తెలుసు కదండి, వెంట్రుక కృష్ణ. నా వెంట్రుకలు ఊడిపోతాయి అని చెప్పేసి వెంట్రుక కృష్ణ నా ఉద్యోగం పోతుంది అని చెప్పేసి ఎలా బాధపడుతున్నాడో, గుక్క పట్టి ఏడుస్తున్నాడో. పాపం పగవాడికి కూడా అటువంటి కష్టాలు రాకూడదండి. మరీ అంటే పిచ్చి పట్టిన గజ్జి కుక్క బ్రతుకైపోయింది వెంకటకృష్ణది. అసలు ఒకసారి మీరు చూడండి, చూసిన తర్వాత మీరు 10 నిమిషాలు పడి నవ్వుతారు, నాది గ్యారంటీ. నవ్వకపోతే చెప్పండి, ఇంకొక వీడియో చేస్తాను. కానీ 100% పడి నవ్వుతారు. ఒకసారి చూడండి. డొక్కా గారు చెప్పిన ఎలా చేస్తారు ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం, డొక్కా గారు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన బ్రీఫింగ్ రాంగ్ కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే ఒకటే పరిష్కారం. రాబోయే ఒక్క నిమిషం మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నేను చెప్తున్నాను ఏనండి. చంద్రబాబు నాయుడు మళ్ళీ డొక్కా గారు అన్నారు సార్, అన్నది కాదు, తీసుకున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారని చెప్తున్నారు. పరిష్కారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫింగ్ రాంగ్ ఇచ్చారు అని అంటే ఆయన అర్థమవుతుందా? డొక్కా గారు అన్నారు సార్. ఇప్పుడు అరే డొక్కా గారు ఏమన్నారు? రిపోర్ట్ మాట్లాడారు అన్నారు. ఆయనకి చెప్పిన అధికారులు పక్కన అవును మరి అంతే కదా నేను అంటున్నా. బ్రీఫింగ్ రాంగ్ అంటే తప్పైనట్టే సార్. చంద్రబాబు నాయుడు గారు తప్పని ఎవరు అనట్లేదు సార్. ఇక బ్రీఫింగ్ రాంగ్ అంటే అదే కదండి. బ్రీఫ్ ఇచ్చిన వాళ్ళు వేయండి సార్ లోపల, అంతేగాని నేను. వెంకీ సినిమాలో రవితేజ, ఏవిఎస్, అలాగే బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం పేరు గజాల, ఏవిఎస్ పేరు బొక్క. కాదు, ఏవిఎస్ పేరు గజాలనా ఏదో ఉంటుంది. బొక్క గారు, మీరు ఊరుకోండి. బొక్క గారు అంటే రవితేజ ఏదో అమ్మాయికి ట్రై చేసుకుంటూ ఉంటాడు, వాళ్ళు ఆపుతుంటారు, రవితేజకి మండుతుంటుంది. సేమ్ ఈడ వెంకటకృష్ణ రవితేజతో పోల్చలేదు. ఇదంతా డెకరేషన్ లేదు. పాపం పచ్చ ఇంకా వద్దులేండి. పాపం ఇంకా కుక్కలు గిక్కలంటే వెంకటకృష్ణ ఫీల్ అవుతాడు. కానీ ఇంకా పచ్చ కండువా వేసుకొని పచ్చ భక్తుడు. బ్రీఫింగ్ రాంగ్ అని రవిచంద్రారెడ్డి గారు అంటారు. ఏం మాట్లాడుతున్నావు స్వామి, నువ్వు ఏ ఛానల్లో ఉండవు, ఏబిఎన్లో ఉండవు, నువ్వు బ్రీఫింగ్ రాంగ్ అంటారా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బ్రీఫింగ్ రాంగ్ అంటే ప్రజలంతా ఏమనుకుంటారు, చంద్రబాబు బ్రీఫింగ్ రాంగ్ చేసి అనుకుంటారు. లేదు ఊరుకో స్వామి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కింద కాలు గిలింటాడు. ఇంకా మనము బ్రీఫింగ్ రాంగ్ అని మనం కనుక కంక్లూడ్ చేస్తే నా ఉద్యోగం ఉంటుంది అనుకునేవా? ఏం మాట్లాడుతున్నావు రవిచంద్రారెడ్డి? డొక్కా గారు అట్ట చెప్పలే, బ్రీఫింగ్ రాంగ్ కాదు. చంద్రబాబు కరెక్టే మాట్లాడాడు. నీ బయటికి పోయినాక రవిచంద్రారెడ్డి నీకు దండం పెడతా, నాకు వాళ్ళు బేటా ఇచ్చే తప్ప నేను ఈ ఛానల్లో కూర్చోలేను, నాకు జీతం రాదు, ఎందుకు నా బతుకు బుగ్గిపాలు చేస్తావు? వెంకటకృష్ణ బాధ అదే అండి. సేమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ DC వెంకీ సినిమాలో. అండ్ బొక్క గారు బదులు డొక్కా గారు ఉన్నారు. వెంకటకృష్ణ పాటలు మామూలు పాటలు కాదు. బ్రీఫింగ్ రాంగ్ కాదు, ఒప్పుకోండి బ్రీఫింగ్ రాంగ్ కాదు. నువ్వు బ్రీఫింగ్ రాంగ్ అంటే పైసలు నా ఉద్యోగం పోతుంది, నేను ఏడపోయి బతకాలా? ట్యాంక్ బండి దగ్గర ఏమన్నా అరిసెలు లేకపోతే పల్లీలు అమ్ముకొని బతకాలి నేను? నో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బ్రీఫింగ్ కరెక్ట్. ఒక్క మనిషి అనాలోచితంగా రాజకీయాల కోసం ఈ లడ్డూ విషయాన్ని వాడుకుందామని ఏమీ తేలకముందే, అక్కడ ఏమీ జరగకముందే వచ్చేసి వైసీపీ వాళ్ళు చేసేశారు అని చంద్రబాబు మాట్లాడితే అనర్థాలు ఇట్లే ఉంటాయండి. వెంకటకృష్ణ ఉద్యోగం పోగొడతాను. మీరు ఏం మాట్లాడుతున్నారు? వెంకటకృష్ణ ఉద్యోగం పోతుంది, అదొకటి. ఇంకోటి, రజనీ గారు నేను కేసు వేసాను అంటే వెంకటకృష్ణ రియాక్షన్ చూడండి. అదొక్కటి చూసి ముగించేద్దాం. వెంకటకృష్ణ బాధ మామూలుగా లేదు. పాపం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమీ ఆధారాలు లేకుండా పుసుక్కున రాజకీయాల కోసం వాడుకుందామని ఒక రాజకీయ వేదిక పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డైరెక్ట్గా బూచిగా చూపిస్తూ కల్తీ జరిగిందన్నారు. సిట్ రిపోర్ట్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అసలు సంబంధమే లేదని సిట్ రిపోర్ట్ వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ విచారణ చేసి శిక్షించమనండి, నెయ్యి కల్తీ లేకుండా చేయమనండి. ఓకే, మాకేమండి సంబంధము? 295 రూపాయలు, 300 రూపాయలకు, 325 రూపాయలకి ఇస్తారు, నువ్వుల నూనె కూడా రాదంటే చంద్రబాబు నాయుడు బోలేబాబా డైరీకి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు. నిన్న ఎవరో ఒక మంత్రి అడుగుతున్నాడు, ఏం పేరు అతని పేరు, ఈ గూగుల్ మంత్రి, ధర్మవరం గూగుల్ మంత్రి, అయిపోయి పేరు కూడా గుర్తురాదు. అసలు ఈ బోలేబాబాను అనుమతించిన ఆలీబాబా ఎవరు అంటే పక్కనున్న వాళ్ళు అరే హో గోరియాలే హోయ్ అని ఇటు చూస్తున్నారు. ఆలీబాబా ఎవరు? చంద్రబాబే, చక్రం బాబా ఆలీబాబా. ఒకసారి మన వెంకటకృష్ణ రజనీ గారితో ఏం మాట్లాడారు ఒకసారి. ఏది మీరు లడ్డు మీద పెట్టిన ఫ్లెక్సీలు తీసేయమని కంప్లైంట్ ఇచ్చారా? ఎస్
అదేంటండి అది? కట్టకూడదు సార్, అది మన అదేంటది? స్టేషన్ లో విచారణ సిట్ కాదు సిట్ సార్. నివేదిక ఇచ్చిందిగా. సారీ You are sorry. మీకు తెలుసు, మీరు కంప్లైంట్ ఇవ్వడాన్ని నేను క్వశ్చన్ చేయడం లేదు. లేదు, బట్ యాజ్ జర్నలిస్ట్ నేను అడుగుతున్నాను. నా ఉద్యోగం కాపాడుకోవాలి. రిపోర్ట్ ఇచ్చింది, సిట్ ఏమి ఇచ్చిందో అడ్వకేట్ గా మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఓకే, మధుసూదన్ గారు ఏంటంటే ఇంగ్లీష్ అర్థం చేసుకునే వాళ్ళ కోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టండి అని ఆయన అన్నారు. మంచి సూచన. అయితే సిట్ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో లడ్డూ కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ కాదురా నాయన, అసలు నెయ్యే లేదని తేల్చింది. కాబట్టి దాన్ని బట్టబయలు చేయడం కోసం వెంకటేశ్వర స్వామి అభిమానులు హిందూ సంఘాలు, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, హిందూ సంఘాలు ఫ్లెక్సీలు పెట్టి అనుకోండి, ఫ్లెక్సీలు తీసేమని మీరు కంప్లైంట్ ఇవ్వడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మీరు రప్పా అని ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారా తీసేమని? అవును సార్. సార్ రప్పా ఫ్లెక్సీ అమ్మాయి సైడ్ క్వశ్చన్, రజనీ గారు విత్ డ్యూ రెస్పెక్ట్, సారీ, నా ఉద్యోగం కాపాడుకోవాలి. ఏమనుకోవద్దు, మీరు నాకు మిత్రులు కాబట్టి ఎప్పటి నుంచి తెలుసు కాబట్టి అడుగుతున్నాను. నా ఉద్యోగం కాపాడుకోవాలి. అడుగుతున్నాను, రప్పా అని పోస్టర్లు పెట్టినప్పుడు మీరు కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా తీసేమని? మీరు అడ్వకేట్ అండి, మీరు ఎవరి మీదైనా పోరాడొచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది అడ్వకేట్ గారు. రైట్, ఓకే, ప్రొసీడ్. యా, ఓకే సార్. రప్పా అనే ఫ్లెక్సీలు కట్టే పర్మిషన్ ఎక్కడ కూడా ఇవ్వలేదండి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చాకే వాళ్ళు రప్పా అనే నినాదం, అది కూడా పుష్ప 2 మన ప్రభుత్వం వచ్చి రిలీజ్ అయ్యాకే వాళ్ళు రప్పా అని ఊరికే పట్టుకొని తిరిగారు, కానీ పెద్ద ఫ్లెక్సీలు కట్టలేదు సార్. ఒకటి ఫ్లెక్సీలు కట్టలేదు. ఎవడో పిల్లగాడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి మన పల్నాడుకి వెళ్ళేటప్పుడు, వాడు తెలుగుదేశం అభిమానే, వాడికి తెలుగుదేశం వాళ్ళ మీద మంట వచ్చి వాడు రప్ప అని ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. ఫ్లెక్సీ కాదు, ఫ్లెక్సీకి ప్లకార్డులకు చాలా తేడా ఉంటుంది. ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చి అది పట్టుకున్నాడు. దాన్ని వీళ్ళే హైలైట్ చేసినారు. ఆ పిల్లగాడి పైన కూడా కేసు పెట్టినారు. ఎక్కడ పెట్టలేదు, ఎక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఎవరు పెట్టలేరు. రప్ప అని ఎవరో వచ్చినప్పుడు పిల్లగాళ్ళు పట్టుకుంటారు. ఇంక దాని మీద కేసులు పెట్టలే. ఆల్రెడీ వాడి మీద కేసు పెట్టినారు స్వామి. ఎవడైతే ఫస్ట్ రప్ప అని పట్టుకున్నాడో వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ వెంకటకృష్ణ బాధ అది కాదు. మన ఛానల్కి రజనీ గారిని పిలిచింది మనము చంద్రబాబుకి జాకీ పెట్టడానికి కదా, మన మీదనే కేసు పెట్టారా? అది కూడా ఏంటంట, ఎవరంట ఆ హోర్డింగ్లు పెట్టిందంట వెంకటేశ్వర స్వామి అభిమానులంట. ఇప్పుడు సినిమా యాక్టర్లకు, పాలిటీషియన్స్కి అభిమానులు ఉంటారు, క్రికెటర్లకు అభిమానులు ఉంటారు, వెంకటేశ్వర స్వామికి అభిమానులు ఉంటారండి. వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉంటారు. వెంకటేశ్వర స్వామి అభిమానులు పెట్టారంట, హిందువులు పెట్టారంట. వాడా వెంకటకృష్ణ, నీ పిచ్చి పట్టిన గజ్జికుక్క బాధ పగవాడికి కూడా రాకూడదు. నిన్ను చూసి జాలేసండి వెంకటకృష్ణ. నీ ఉద్యోగం ఉంటుందో లేదో, ఇట్లా నువ్వు డిబేట్లు చదివితే నువ్వు చంద్రబాబు సంకనాకి చంద్రబాబు జాకీలు పెట్టారో డిబేట్లు పెట్టాలా? వచ్చే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ముందుగానే వాళ్ళకి బ్రీఫింగ్ చేయాలి కదా. ఐఆమ్ విత్ యూ, డోంట్ బాదర్ వాట్ ఐఎమ్ సేయింగ్ అని. వెంకటకృష్ణ చాప్టర్ క్లోజ్. ఇటు చెప్తే ఒక వారం రోజులు. వెంకటకృష్ణ నువ్వు ఎంత చేయాలనుకున్నా ప్రజల్లోకి వెళ్ళిపోయింది వెంకటకృష్ణ. ఆ రోజు చంద్రబాబు మాట్లాడిన ఒక తిక్క మాట వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, హిందూ అభిమానులు, హిందూ భక్తులు, వెంకటేశ్వర స్వామి అభిమానులు, ఇవన్నీ పక్కన పెట్టు. ఇవన్నీ ఇంకా ట్రాష్. నువ్వు మాట్లాడేంత బుల్షిట్. కానీ వెంకటకృష్ణ బాధ చూస్తుంటే నాకు కూడా జాలేస్తుందండి. మీరు కూడా జాలి పడండి. నవ్వారా లేదా? నవ్వకపోతే చెప్పండి, ఇంకా 4 తీసుకొచ్చి చూపిస్తా.